మా ఫాదర్ దగ్గర నేను ఉన్నటువంటి రోజులు చాలా తక్కువ అండి, చాలా తక్కువ అని చెప్పాలి. ఎందుకంటే చిన్నతనంలో ఉన్నాము, హుబ్లీలో ఉన్నప్పుడు. ఆ తర్వాత మా ఫాదర్ ఇటు విజయవాడ ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చిన తర్వాత మేము రాలా వెంటనే. అమ్మకి ఆంధ్ర అంటే అంత ఇష్టం లేక విజయవాడలో భయం వేసి మేము రాము, చిన్నపిల్లల్ని వేసుకుని నేను రాను. సో హీ వాజ్ అలోన్, ఒక్కళ్ళే ఉన్నారు. ఇక ఫైనల్గా రాక తప్పల వచ్చాము. నా 10th grade చదివా ఇక్కడ. 10th చదువుతుండగానే మా ఫాదర్ లిబియా వెళ్ళిపోయారు. హీ వెంట్ టు లిబియా ఫర్ couple of years. అప్పుడు మళ్ళీ నేను ఏసీ కాలేజ్ హాస్టల్లో ఉన్నాను, ఇంటర్మీడియట్ అక్కడ చదివాను. ఆ తర్వాత డిగ్రీ చదువుతూ ఉండగా ఆయన వచ్చారు. నా డిగ్రీ అయిపోయింది, వివాహం అయిపోయింది. సో వెరీ లెస్ నంబర్ ఆఫ్ డేస్ ఐ స్పెంట్ విత్ మై ఫాదర్. కానీ మా నాన్నతో నేను గట్టిగా 10 మాటలు కూడా మాట్లాడి ఉండనండి నా జీవిత కాలంలో. కారణం అంత భయం. తండ్రి అంటే అంత భయం. నన్ను ఏనాడు తిట్టెరగరు, కొట్టెరగరు. హీ లవ్డ్ మీ సో మచ్. కారణం ఏంటంటే చిన్నప్పటి నుంచి చాలా లేట్గా పుట్టా నేను, పెద్దదాన్ని ఇంట్లో, అందుకని చాలా ప్రేమించేవాళ్ళు. రెండోదాన్ని బాగా చిన్నప్పటి నుంచి కూడా ప్రేయర్స్కి బాగా వెళ్ళేదాన్ని. హుబ్లీలోనే మాకు ఒక సండే స్కూల్ అని ఇప్పటికీ ఉంది. అది దట్ వాజ్ స్టార్టెడ్ బై అస్ ఓన్లీ. మేమే మా ద్వారానే వాళ్ళు స్టార్ట్ చేశారు. చిన్నపిల్లలను పోగేసి ప్రేయర్ఫుల్గా ఉంటుంది, పాటలు పాడుతూ ఉంటుంది, చర్చికి వెళ్తుంది. తర్వాత స్టడీస్లో చాలా బాగుండేదాన్ని. సో నన్ను అనాల్సిన పరిస్థితి రాలేదు. ఒక్కసారే నన్ను పక్కన కూర్చోపెట్టుకొని ఏదో చెప్తూ నాకు, స్కూల్కి వెళ్ళమ్మా, నాయన ఇలా చెప్పాడని చెప్పు, ఇలా చెప్పాడని మీ ప్రిన్సిపల్ సార్తో చెప్పమ్మా అన్నారు. అది నాకు బాగా గుర్తుండే నా మనసులో. సో హార్డ్లీ అండి ఈ రేడియోలో జి జాన్ గారు, ఏడి సికామణి గారు వీళ్ళు మాట్లాడేవాళ్ళు. ఆ రోజులు ట్రాన్సిస్టర్ నాన్న నేను దగ్గర పెట్టుకొని ఆ రైల్వే క్వార్టర్స్ బాల్కనీలో కూర్చొని వినేవాళ్ళు. అది ఒక్క రిలేషన్షిప్ మా ఫాదర్తో నాకు ఎక్కువగా ఉంది. ఆర్ఆర్కే మూర్తి గారు వీళ్ళు మాట్లాడేవాళ్ళు. ఆ కొద్ది అనుబంధమే. ఆ తర్వాత నాకు మా పెద్దోడు పుట్టిన 1 సంవత్సరానికే ఆయనకు సడన్గా హీ గాట్ సెరిబ్రల్ హ్యామరేజ్. హాస్పిటల్, రైల్వే హాస్పిటల్ అడ్మిట్ చేశారు. తీసుకొస్తున్నారు విజయవాడ హాస్పిటల్కి. నేను గబగబా వెళ్ళాను. ఆయన ముక్కులో నుంచి ఇందులోంచి బ్లడ్ వచ్చింది. ఇక్కడికి తీసుకొచ్చేసరికల్లా హీ వాస్ బ్రాట్ డెడ్ అని చెప్పారు. నా జీవితంలో అప్పుడు ఏడ్చినంతగా ఎప్పుడు ఆడవలేదండి. తక్కువ రిలేషనే, తక్కువ అనుబంధమే, తక్కువ మాటలే. ఐ యూస్ టు సీ సో మచ్ ఆఫ్ లవ్. ఎందుకంటే ఆ రోజుల్లో ఇంగ్లీష్ మీడియం చదివించడం చాలా కష్టం అండి. మాకున్న హుబ్లీలో మంచి స్కూల్స్, సెయింట్ ఆండ్రూస్లో చదివా నేను. ఆ స్కూల్లో పని కట్టుకొని ఫస్ట్ జాయిన్ చేసింది మా నాన్నే నన్ను. చదవాలి బికాజ్ ఈజ్ ఎన్ ఎడ్యుకేటెడ్ మ్యాన్. కాబట్టి తండ్రికి కుమారులకి ఒక అనుబంధం ఉంటుంది బిడ్డలకి. కానీ తండ్రి మీద కాన్స్పిరసీ చేసేటువంటి ఆ పరిస్థితులు బిడ్డలకి రాకూడదు అంటాను.